మీ అత్తయ్యకి భోజనం వడ్డించండి. చాలు. అత్తయ్య గారు, మీరు కాస్త భోంచేయండి. అరే, ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేరా? గౌరీ, పక్క భూతం గొంతులో ఉంది. అదిగో వచ్చేసింది భూతం. ఈమె ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వదు. ఖచ్చితంగా ఏదో అడుక్కోవడానికి వచ్చుంటుంది. సరే చెప్పు, ఏం కావాలి? అయ్యో కిట్టుబాబు, అలాంటిదేం లేదు. ఈసారి నేను మిమ్మల్ని ఏది అడగటానికి రాలేదు. పైగా ఇప్పుడు నేనే మీకొకటి ఇచ్చేందుకు వచ్చాను. అవునా, మా 2 చేతులు ఖాళీగానే ఉన్నాయి. ఏమిస్తావు? ఇచ్చుకో. అవునా, ఏదో ఇస్తానని గొప్పగా చెప్తున్నావు. ఐఎమ్ ష్యూర్ వెళ్లే ముందు ఏదో ఒకటి తీసుకెళ్తావు. ఆర్తి, నువ్వు చూస్తున్నావుగా, అందరూ భోజనాలు చేస్తున్నారు. అందుకని చెప్పేదేదో త్వరగా చెప్పు. నేను సూటిగా చెప్పే విషయం ఏంటంటే, ఈ ఇంట్లో ఆడోళ్ళందరికీ ఆహ్వానం ఇచ్చేందుకు వచ్చాను. ముఖ్యంగా కొత్త కోడలికి. ఆహ్వానం దేనికి? అరే తల్లి, రేపు మన కాలనీ ఆడవాళ్లంతా భవానీ పూజ చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు. మీ అందరికీ ఇదే ఆహ్వానం. ఆ గౌరీ, కొత్త పెళ్లి కూతురు కనిపించట్లేదు, ఎక్కడుంది? తనకి ఆరోగ్యం బాగోలేదు. ఓరి దేవుడా, ఏమై ఉంటుంది? పాపం కోడలు పిల్లకు దిష్టి తగ్గలేదు కదా? అలాంటిదేం లేదు, కాస్త నీరసంగా ఉందంతే. ఇదేం వింత, నిన్నగాక మొన్న పెళ్ళైంది, అప్పుడే కొత్త పెళ్లి కూతురేమో జ్వరం వచ్చిందని పడుకోనుంది. ఆ గౌరీ, నీకు మాట చెప్తా విను. కొత్త కోడలు నాటకం ఆడట్లేదు కదా? కొత్త కోడలు ఇంటి పనులన్నీ తనే చేయాల్సి వస్తుందని నీరసం అంటూ నాటకం ఆడట్లేదు కదా? నన్నేం చెప్పమంటావులే, మా చిన్నమ్మ కొత్త కోడలు ఉంది కదా, తనకే పని చెప్పినా ఒంట్లో బాలేదని పడుకుంటుంది. కడుపు నొప్పని, తలనొప్పని, కాళ్ళు నొప్పని రోజుకో వంక చెప్తుంది. ఆర్తి, మా ఇంటికొచ్చి ఇటువంటి మాటలు మాట్లాడకు. మా ఇంట్లో ఉన్న కోడళ్ళు వంకలు చెప్పి పనులు తప్పించుకోరు. చిన్నమ్మ, తెలుసు తెలుసు, నాకు బాగా తెలుసు. నేను లోకం తీరు చెప్తున్నా అంతే. మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయలేరు. నేనెందుకు అడిగానంటే, కొత్త కోడలు కదా, మంచి చెడ్డలు అడిగి చూద్దామని, అంతే. తన గదిలో విశ్రాంతి తీసుకుంటోంది. నీకిక్కడేం పనుంది? చెప్పాల్సింది చెప్పావుగా. వచ్చిన పని అయిపోయింది, కానీ చెప్పటం మర్చాను. కాలనీ ఆడవాళ్లంతా మరీ మరీ చెప్పారు, భవానీ మాత పూజకి కార్తీక్ భార్యను ప్రత్యేకంగా తీసుకురమ్మని. ఎందుకంటే కాలనీ వాళ్ళందరికీ తను పరిచయం అవ్వాలి కదా. అలాగే తను కూడా వస్తుంది. ఇంకేమైనా పనుందా? ఇంకా ఏదైనా అంటే అది జ్ఞాపకం వచ్చింది. నిజానికి నేను పూజకు ఆహ్వానించేందుకు వచ్చాను, కానీ మా వారు ఏం చెప్పారో తెలుసా పిన్ని? ఇవాల్టి పేపర్ని కొంచెం తీసుకురమ్మని. కాస్త ఇస్తారా? అమ్మాయి గౌరీ, చెప్పండి అత్తయ్య. తనకి పేపర్ ఇచ్చి పంపించు. అలాగే. నేను ఇప్పుడే చెప్పానుగా ఏదో ఒకటి తీసుకెళ్తావని. ఇదిగో ఆర్తి, ఇచ్చాను కదా, ఇక నువ్వు వెళ్ళు. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. ఇక మీరు కూడా త్వరగా భోజనాలు చేయండి. అమ్మాయి మీనాక్షి, చెప్పండి అత్తగారు. వెంటనే పిల్లల్ని పడుకోబెట్టు. భోజనాలకి చాలా ఆలస్యమైంది. పైగా ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. ఇప్పుడు వస్తాను. అమ్మాయి ప్రియా, కార్తీక్ భార్యతో చెప్పు బాగా విశ్రాంతి తీసుకోమని. అప్పుడే తను ఉదయానికల్లా కోలుకుంటుంది. అలాగే రేపు మనందరం అమ్మవారి పూజకు కూడా వెళ్ళాలి. అలాగే.
కావాలని పడేయలేదు అత్తయ్య గారు. నేను శబ్దం విన్న వెంటనే అర్థం చేసుకున్నాను అది నువ్వేనని. అత్తయ్య గారు, ఐఎమ్ సారీ. మీకు ఈ చప్పుడు వల్ల ఇబ్బంది కలిగి ఉంటుంది. పాత్రలన్నీ తోమేశారు, అందుకని నా ప్లేట్ నేను కడుగుతున్నాను. అలాగే. అత్తయ్య గారు, మరోసారి నేను మీకు సారీ చెప్పాలి. అది పాలు తాగడానికి ముందే నేను మీకు చెప్పి ఉండాల్సింది. నేను భోజనం చేసేసానని. నేను మౌనంగా ఎందుకున్నానంటే మీరు బాధపడతారని. పర్వాలేదు. ఇంకో మాట అత్తయ్య గారు, నా కోసం మీరు పాలు తెచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను తనని ఒంట్లో ఎలా ఉందని అడగనా? అది భోజనం చేసిన తర్వాత నాకు నీరసం అంతా తగ్గిపోయింది. మందులు కూడా నేను సమయానికి వేసుకున్నాను. అది సరే, ప్రియా నీకు అంతా చెప్పే ఉంటుంది. రేపు ఉదయం నువ్వు త్వరగా లేవాల్సిన అవసరం లేదు. ఇంకొంచెం విశ్రాంతి తీసుకో. అలాగే. ఇక ఆ ప్లేట్ను అక్కడ పెట్టు. అరే, ఎందుకలా పెడుతున్నావు? ఆ బట్టతో గట్టిగా తుడిచిపెట్టు. వెళ్ళు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. అత్తగారికి నేనంటే ఇష్టం లేనప్పటికీ ఆవిడ నా క్షేమం గురించి ఆలోచిస్తుంది. ఐఎమ్ షూర్ నేను అత్తగారి మనసు గెలుచుకోగలను. కానీ దానికోసం నేను ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అన్నిటికంటే ముందు టైంకి లేచి పూజలో పాల్గొనాలి. లవ్లీ, నువ్వు ఉదయాన్నే 5 గంటల కల్లా లేవాలి. ఎలాగైనా సరే 5 గంటల కల్లా. త్వరగా వెళ్ళాలి. పూజా సామాగ్రి అంతా సిద్ధం చేయాలి. పోనీలే, కనీసం టైంకి మెలకు వచ్చింది. ఇంకో 5 నిమిషాలు పడుకుంటాను. వద్దు లవ్లీ, వద్దు, లే. అయ్యయ్యో, గౌరక్క, నేనే లేట్ చేయలేదు కదా? లేదు లేదు, సమయానికే వచ్చావు. లవ్లీ ఈరోజు పూజకు రాదు కదక్క. అత్తయ్య గారు తన్ని రెస్ట్ తీసుకోమన్నారు, తనకి నీరసం తగ్గేంత వరకు. అదిగో అత్తయ్య గారు వస్తున్నారు. హారతి పళ్ళనివ్వండి. లవ్లీ, త్వరగా పద. హారతి మొదలయ్యేలోపు చేరుకోవాలి ఎలాగైనా సరే. వెరీ గుడ్ లవ్లీ. అమ్మాయి గౌరీ, చెప్పండి. నేను కార్తీక్ భార్యని విశ్రాంతి తీసుకోమని చెప్పానుగా. రేపటి నుంచి పూజకి రావాల్సింది. కానీ ఇవాళ ఎందుకొచ్చింది? అది నేను రాత్రి పుష్టిగా భోంచేశాను, మందులు కూడా వేసుకున్నాను, పైగా రెస్ట్ తీసుకున్నాను. అందుకే పూజకొచ్చాను.
అమ్మాయి ప్రియా, అత్తయ్య కార్తీక్ భార్యతో చెప్పు ఈరోజు హారతి ఇవ్వమని. ఎందుకంటే తను కొత్తగా వచ్చిందిగా, ఇవన్నీ తను నేర్చుకోవాలి. అలాగే. ఇదిగో ఈ పళ్ళెం పట్టుకో. రైట్ నుండి లెఫ్ట్కి ఇలా తిప్పి హారతివ్వు. ఓకే? లవ్లీ, అంత తొందర ఏం లేదు. నిదానంగా నెమ్మదిగా ఇవ్వు. जय शिव ओंकारा प्रभु हरि शिव ओंकारा। వద్దు, నేనివి తినను. అది వడ్డించు. చూసావా కౌసల్య, లవ్లీ కూడా నీతో మంచి కోడలు అనిపించుకోవాలని ప్రయత్నిస్తుంది. కనీసం ఒకసారి మెచ్చుకుని ప్రోత్సహించొచ్చుగా. ఏమండి, మన మిగతా కోడళ్ళు సంవత్సరం మొత్తం 365 రోజులు పనిచేస్తారు. పైగా ఎలాంటి పొరపాటు జరగకుండా. ఈ అమ్మాయి ఇప్పుడే మొదలుపెట్టింది, అది కూడా ఎన్నో తప్పులు చేసిన తర్వాత. అయితే ఏంటి, తప్పులు చేసినంత మాత్రాన తను పనిచేయటం నేర్చుకుంది కదా. అవునండి, నాకు తెలుసు. ఇప్పుడు ఆ పిల్ల చేస్తున్న పని తను జీవితాంతం చేయాల్సి ఉంటుంది. అయినా ఈ ఒక్క రోజులో తను నేను మెచ్చుకునేంత గొప్ప పని ఏం చేసిందని మెచ్చుకోను. ఒకవేళ తను అన్ని పనులు నేర్చుకొని పద్ధతిగా చేస్తే అప్పుడు నేను తప్పకుండా మెచ్చుకొని తీరుతాను. అలా ఎన్నటికీ జరగదులే. ఏమన్నారు? ఏం లేదు, ఏం లేదు. ఏమండి, మీరు ఇవాళ షాప్కి వెళ్ళడం లేదా? వెళ్ళాలి, వెళ్ళాలి. అబ్బాయి గౌరీ, చెప్పండి అత్తయ్య. మీ అందరికీ గుర్తుంది కదా, మన వీధిలో అమ్మవారి పూజ చేస్తున్నారని, అందులో మనందరం పాల్గొనాలని. అలాగే. తర్వాత మీరంతా కూడా చీరలే కట్టుకోవాలి. అమ్మాయి ప్రియా, అత్తయ్య లవ్లీకి నువ్వు చీర కట్టించు. అది నేను సల్వార్ కమీజ్తో రాకూడదా? లేదు లేదు, మన ఇంట్లో పెళ్ళైన స్త్రీలు పూజ చేసేటప్పుడు చీరలే కట్టుకోవాలి. గౌరీ అక్క, నేను మీ మాట ఒప్పుకుంటాను. అయినా మీనాక్షకి ఎప్పుడు చీర కట్టుకోవడం లేదు కదా. అమ్మాయి గౌరీ, కార్తీక్ భార్యతో చెప్పు మీనాక్షి ఉత్తరాది అమ్మాయి అని. ఆ డ్రెస్ వాళ్లకు సాంప్రదాయ డ్రెస్ కూడా అని. కానీ అత్తగారు, రూల్స్ ఎవరికైనా ఒకేలా ఉండాలి కదా.
మీనాక్షి అక్క, ఐఎమ్ రియల్లీ సారీ. నేనెందుకు ఇంతగా రియాక్ట్ అవుతున్నానంటే చీరలో నాకు అస్సలు కంఫర్టబుల్ గా ఉండదు. పైగా నా దగ్గర చీరలు లేవు. ఏం పర్వాలేదు, నువ్వు అలాగేరా. లేదు లేదు మిన్ని, లవ్లీ నువ్వు చీరే కట్టుకోవాలి. ప్రియా, నీ చీరలో ఒకటి లవ్లీకివ్వు. అలాగే పద. నీకే కలర్ అంటే ఇష్టం? ఆ, అక్క, మీరే కలర్ చీర ఇచ్చినా నేను కట్టుకుంటాను. అక్క, ఈ జీన్స్ ఎవరివి? నావే, కానీ ఇప్పుడు వేసుకోవట్లేదు. ఇక్కడ అలౌ చేయరు కదా. కానీ లండన్ లో మాత్రం నేను ఎప్పుడు జీన్స్ టాప్స్ వేసుకునేదాన్ని. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అక్క, నీకంత ఇష్టమైనప్పుడు వేసుకోవచ్చు కదా. అంటే నా ఉద్దేశం అత్తయ్య గారు చుట్టుపక్కల లేనప్పుడు. ఒక పని చేయండి, మీరు ఇప్పుడు వేసుకోండి, నేను చూస్తాను. వద్దు లవ్లీ, అత్తయ్య గారికి తెలిస్తే ఆవిడ చాలా కోప్పడతారు. కానీ నేను పని చేయగలను. ఇది పట్టుకో చెప్తా. ఇది చూడు. ఇది మీరా? మీరు ఎంత అందంగా ఉన్నారు, సూపర్ గా. ఐ నో. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఛాన్స్ వస్తే మళ్ళీ మళ్ళీ వేసుకోవాలని. నేను ఆది కోసం ఎన్నో వదులుకున్నాను. ప్రేమించాను కదా, తన కోసం త్యాగం చేశాను. అయ్యో, వీఆర్ గెటింగ్ లేట్ లవ్లీ. నీకు చీర కట్టుకోవడం రాదనుకుంటాను. లండన్ లో ఉన్నప్పుడు నాకు రాదు, కానీ నేను నీకు డెమో చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూడు.